వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన సాక్షి మీడియాతో పాటు భారతీ సిమెంట్స్కు కూడా 1,000 కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ధి చేకూరిందంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా ఆరోపించిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్చాట్ చేస్తూ నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. అనుచిత లబ్ధి అంటే అనధికారికంగా అక్రమ మార్గంలో ప్రయోజనం పొందటమే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర 2 ఏళ్లు కావస్తున్నా కూడా మరి అక్రమ మార్గంలో 1,000 కోట్ల రూపాయల మేర ప్రయోజనం పొందిన వాళ్ళపై ఇంతవరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? దీనికి నారా లోకేష్ దగ్గర ఉన్న సమాధానం ఏంటి అన్న ప్రశ్నలు ఉదయించక మానవు. 1,000 కోట్ల రూపాయల మేర ప్రజాధనం ఇలా దుర్వినియోగమైనా కూడా ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేస్తుందంటే నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంకేతం పంపదలుచుకున్నారనే ప్రశ్న కూడా ఉదయించక మానదు. ఇవన్నీ చూస్తుంటే తమకు అవసరం ఉన్నప్పుడు రాజకీయంగా దీన్ని వాడుకోవటం, తర్వాత దీన్ని వదిలేయటం కామన్ అన్న తరహాలో పరిస్థితి మారిపోయింది. ఒకవైపు 1,000 కోట్ల మేర అక్రమంగా లబ్ధి పొందినట్లు ఆరోపిస్తూ ఇలాంటి వాళ్ళపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదంటే దీని వెనక ఉన్న కథ ఏంటి అన్న ప్రశ్న తెర మీదకి రావటం ఖాయం. వాళ్ళ హయాంలో వాళ్ళు చేసుకున్నారు, మా హయాంలో మేము చేసుకుంటామన్న చందంగా వదిలేశారా అనే ప్రశ్నలు కూడా సహజంగానే పుట్టుకొస్తాయి. వైసీపీ ఇప్పుడు చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ఇందాపూర్ డైరీ వివాదాన్ని లేవనెత్తడంతోనే నారా లోకేష్ ఇప్పుడు సాక్షి మీడియా భారతీ సిమెంట్స్ అంశాన్ని లేవనెత్తారా అన్న చర్చ కూడా తెర మీదకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సాక్షి మీడియా పెద్ద ఎత్తున ప్రయోజనం పొందిన మాట వాస్తవమే. అంతేకాదు గతంలో ఉన్న రేట్లతో పోలిస్తే జగన్ హయాంలో ప్రకటనల కార్డుకు సంబంధించి రేటును ఏకంగా 50% మేర పెంచుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ కూడా అధికారికంగా ఉన్న విషయాలే. కానీ కూటమి ప్రభుత్వం ఈ అంశంపై ఎక్కడా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. వాళ్ళపై చర్యలకు ఉపక్రమించిన సంకేతాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇవన్నీ చూస్తుంటే రాజకీయంగా ఈ అంశాలను వాడుకొని ప్రయోజనం పొందడమే తప్ప కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదనే చర్చ కూడా సాగుతోంది. మంత్రి నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్లు చూడటానికి తరచూ విదేశీ పర్యటనలు చేస్తుండటంపై రాజకీయంగా మీడియాలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా మాట్లాడిన నారా లోకేష్ ఈ అంశంపై కూడా స్పందించారు. T20 వరల్డ్ కప్లో ఇండియా ఫైనల్కి జరిగితే ఆ మ్యాచ్ చూడటానికి కూడా తాను వెళ్తానంటూ స్పష్టం చేశారు. తనతో పాటు వస్తే జగన్కు కూడా తాను టిక్కెట్ కొంటానంటూ చెప్పుకొచ్చారు. ఒకవైపు సాక్షి మీడియా భారతీ సిమెంట్స్ ద్వారా వైసీపీ 5 ఏళ్ల కాలంలో ఏకంగా 1,000 కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ధి పొందారని ఆరోపిస్తూ జగన్కు తాను టిక్కెట్ కొంటానని ప్రకటించడం ద్వారా నారా లోకేష్ ఎలాంటి సంకేతాలు పంపుతున్నారో అర్థం కావటం లేదంటూ టీడీపీ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. జగన్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న పారిశ్రామికవేత్త విశ్వేశ్వరరెడ్డికి చెందిన ఇండోసైల్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ను గతంలో నారా లోకేష్ ఫేక్ ఇన్వెస్ట్మెంట్స్గా అభివర్ణించారు. అంతేకాదు ఈ కంపెనీ అడ్రస్ కూడా పులివెందుల్లోనే ఉందంటూ ఎద్దేవా చేశారు. సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండోసోల్ కంపెనీకి రెడ్ కార్పెట్ వేయటం కాకుండా భారీ రాయితీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేష్ మాట్లాడిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న యాక్షన్స్కు మధ్య పొంతన ఉండటం లేదని టీడీపీ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. నారా లోకేష్ పాత విషయాల్లో సర్దుబాట్లకు ఓకే చెప్పి కొత్త విషయాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారంటూ చంద్రబాబు క్యాబినెట్లోని కొంతమంది మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ తమ ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ కంపెనీని వివాదంలో లాగడంతోనే ఇప్పుడు నారా లోకేష్ తాజాగా సాక్షి మీడియా భారతీ సిమెంట్స్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారని, అధికారికంగా వీళ్ళు 1,000 కోట్ల రూపాయల మేర అయాచిత లబ్ధి పొందారని చెప్తూ కూడా వీళ్ళపై ఎలాంటి చర్యలకు ప్రభుత్వం సాహసించకపోవడంతో కూటమి సర్కార్పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.